ఢిల్లీలో మొన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్‌తో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు. మా ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. కాపోతే కొన్ని షరతులతో కూడుకొని కొన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా చెప్పేసి ఏదైతే చిట్ చాట్‌లో మాట్లాడాడో దానిపై మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్కా జెట్సన్ సామాజిక కార్యకర్త బక్కా జెట్సన్ గారు ఉన్నారు. నమస్తే. అవసరం. ఏంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా గత ముఖ్యమంత్రి లాగానే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నాడు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట పైకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేయడం నేరము అని చెప్పేసి పలు పోలీస్ స్టేషన్లో అప్పుడు కేసీఆర్ మీద ఓటుకు నోటప్పుడు కంప్లైంట్ పెట్టారు. అన్న ఓటుకు నోట్ల ఏటో ముద్దాయి అయినా కానీ దాన్ని ఒప్పుకోకుండా నువ్వు ఒక ముఖ్యమంత్రి ఫోన్ అసలు నువ్వు ఎట్లా ట్యాప్ చేసినావు, ఒక పౌరునిది కూడా నువ్వు ఎట్లా ట్యాప్ చేస్తావు అని చెప్పేసి టెలికామ్ యాక్ట్ ప్రకారం అని చెప్పి అక్కడ అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. నంబర్ 1 ఇది తెలంగాణ ఏర్పడ్డాకనే. తర్వాత కేసీఆర్ గారు దాన్ని ఒక అడుగు ముందుకేసి ఇక ఆయన భయంకరంగా ట్యాపింగ్లు అవి ఇవి నడిచినాయి. తర్వాత ఆయన ఒక వ్యవస్థనే పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి పీరియడ్లో కూడా ఒక వ్యవస్థ ఈరోజు ఫోన్ ట్యాపింగ్లల్లో నడుస్తుంది, పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఇది ఎప్పుడు బతికింది, సౌత్ ఫస్ట్ ఇంగ్లీష్ దినపత్రిక ఇది మేము సాక్ష్యాలతో సహా చెప్తున్నాం. 2 మంత్రులు ఏం మాట్లాడుకుంటారు ఏంటిది అని అన్నాక అందులో ఒక మంత్రిని పిలిచి అవును నేను ట్యాపింగ్ చేస్తున్నా, మీరు ఇట్లా నాకు వ్యతిరేకంగా మాట్లాడదని చెప్పాను. ఆ ట్యాపింగ్ అయిన వ్యవహారం తీసుకుపోయి ఢిల్లీ పెద్దలకు చూపించారు. నా మీద ఇట్లా మంత్రులు కుట్ర చేస్తుండ్రని. అక్కడ ఢిల్లీలో జర్నలిస్టు వాళ్ళు ఇట్లా ట్యాపింగ్ చేస్తుండ్రా అని చిట్చాట్లు అడిగినప్పుడు అవును మేము ట్యాపింగ్ చేస్తాము కానీ మేము ఒక పద్ధతి ప్రకారం చేస్తాం అన్నారు. గత ప్రభుత్వం ఏంటంటే డైరెక్ట్ చెప్పందుకొని కొట్టిండ్రు. నేను డైరెక్ట్ చెప్తాను కొట్టా, నేను దాన్ని ఒక తువాళ్ళ చుట్టి నేను చెప్తాను కొడుతున్నా అన్నట్టుగా ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు నిన్న నేను ఇలా రాష్ట్రపతి కూడా ఇచ్చిన ఆన్లైన్ కంప్లైంట్ చేసిన నంబర్ అయింది రాష్ట్రపతి భవన్ గవర్నర్కి ఇచ్చిన ఇవాళ ఇచ్చిన. ఎందుకంటే ఈయన డిస్క్వాలిఫై కానీ అంటే ముఖ్యమంత్రి ఆయన క్యాబినెట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కింద మంత్రులు దాని కింద ఎమ్మెల్యేలు. ఈ క్యాబినెట్ మంత్రులు అందరు సమిష్టిగా తీసుకున్న నిర్ణయం మీదనే రాష్ట్ర భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది, ముందుకు పోతాం. అటువంటిది ఆయన సబార్డినేట్స్ పైననే ఈరోజు బాజాప్తా వాళ్ళని ఒక అండర్ 1 డాన్ల లెక్క, ఒక బందిపోట్ల లెక్క, ఒక డెకాయిట్ల లెక్క ఈరోజు వాళ్ళని చిత్రీకరించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ ద క్యాబినెట్ ఈరోజు ఉన్నటికి ఆయనకు అర్హత లేదు. కాబట్టి ఆయన వెంటనే తొలగించాలని చెప్పేసి నేను సింగిల్ డిమాండ్తోని గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేసిన. ఇలా రాష్ట్రపతికి కూడా ఈరోజు నేను క్యాబినెట్ సహచరులను ఇట్లా బందిపోట్ల లెక్క డెకాయిట్ల లెక్క చూస్తుండ్రు. దిస్ ఈజ్ నాట్ ఫేర్. వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, వారు ప్రజలతోని ఓట్లు వేయించుకొని వాళ్ళతోని ఎన్నుకోబడ్డోళ్ళు. కాబట్టి వాళ్ళను మీరు వెంటనే ముఖ్యమంత్రి డిస్క్వాలిఫై చేయాలి, డిస్మిస్ చేయాలి చైర్కి వెళ్ళి అని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఇది 100% ముందు ఈయనకంటే ముందు ప్రతిభావంతులైన ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయనటువంటి చర్య ఈయన చేసిన అని కేసీఆర్ కూడా ఎక్కడ ఒప్పుకోలే. నేను అదే అడగబోతున్నా. అసలు గతంలో అంటే ఈ 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీదకి వచ్చింది. చాలాసార్లు ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ చెప్పండి అసలు ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధమే, హోమ్ సెక్రటరీ చూసుకుంటాడు, ఏదో దొంగలే లంగలే చేస్తాడు, ఆయనతో నాకేం పని అని ఈయన మరి ఓపెన్గా చెప్పేస్తుండు చేస్తున్నాం అంటే ఎవరిది చేసిండో చెప్పలేదు. బట్ ఇంత ఓపెన్గా చెప్పడం ఏంటి అసలు? మంత్రులు చేసిందని బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఆయన మంత్రులకు సంబంధించిందే అన్నాడు. కాబట్టి మంత్రులు ఈరోజు ఆయన కేసీఆర్ కూడా ఒప్పుకోలేదు, ఈయన ఒప్పుకున్నానంటే మంత్రులకు ఆల్రెడీ ప్రూఫ్లతో సహా దొరికిపోయినట్టున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనను మాత్రం ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హుడు లేదనేది నా వాదన. ఇది ప్రజాస్వామ్యాల కోరుకునేటోళ్ళందరూ కూడా ఈ వాదన పైన నిలబడి ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. అంటే చెప్తుండు కదా, అంటే నేను కనీసం ఇది మామూలుగా చేస్తున్నా కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు నేనేం వింటలేను, గతంలో కుటుంబ సభ్యులై విన్నోళ్ళు ఇప్పుడు ఫామ్ హౌస్ మంత్రులు దొంగలబ్బా. మంత్రులు కుటుంబ సభ్యులు అంటే నీ కుటుంబ సభ్యులేమో నీకు ఇంపార్టెంట్, మంత్రులు దొంగల. ఒక దొంగ నువ్వు దొంగవంటే సాక్ష్యం ఉన్నది, వీడియోలు ఉన్నాయి, రికార్డింగ్లు ఉన్నాయి, నువ్వు మాట్లాడిన 2 గంటల సంభాషణ తెలంగాణ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా విన్నారు, భాష రానాలు ట్రాన్స్లేట్ చేసుకొని విన్నారు. నువ్వు దొంగవంటే వాడు నమ్ముతావు. ఈరోజు మంత్రులంతా దొంగల.
మంత్రులు అంత దొంగలు, వాళ్ళు నేను వింటున్నా అని చెప్పి చేస్తాను. నువ్వు ఏడ ల్యాండ్ కబ్జా జరిగినా నీ అన్న తమ్ముల పేర్లైనా వాడతాయి, ఏడ అడ్వర్టైజ్మెంట్లు జరిగినా నీ అన్న తమ్ముళ్ళైనా వాడతాయి, ఎక్కడ మిస్ వరల్డ్ జరిగినా నీ అయినా వాడతాయి. మిస్ వరల్డ్లకు కూడా వాళ్ళకు రాగానే జియో సిమ్ములు ఇచ్చిందట. జియో సిమ్ములు ఇచ్చి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్ట, చెప్పుడు మర్చిపోయాను. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అంటే. ఎందుకు వాళ్ళు ఎందుకు చేసినట్టు అదే అడుగుతున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు కదా, వాళ్ళే కూడా విన్నారంట. విన్నాకనే అదంతా జరిగింది. ఇక ఇవాళకి చికాగో వెల్ రిపోర్ట్ ఇవాళకి కూడా బయటికి రాలే కదా. చికాగో వెల్ రిపోర్ట్లో ఏముందనేది ఇవాళకి చర్చ జరుగుతలేదు, ఎక్కడికి వస్తలేదు ఇవాళ. ఎందుకు అసలు రేవంత్ రెడ్డికి అంతా ఎందుకు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే? మంత్రులంతా ఏమన్నా వేస్తారా బ్యాక్ డోర్లో, ఏమన్నా ఈయన దింపడానికి ఏమన్నా ట్రై చేస్తారని దాంతో ఏమన్నా చేసిండు అనుకోవచ్చా, లేకపోతే దేనికోసం చేసిండు? ఇప్పుడు బ్రదర్, నువ్వు దొంగతనం చేసి ఇంట్లోచ్చి కూర్చున్నప్పుడు బిక్కు బిక్కుమని భయపడతా ఉంటావు. డెఫినెట్గా పోలీసు వాళ్ళు ఇగ వస్తారు అవి వస్తారని. పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి అని చెప్పి తెలిగిన కానిస్టేబుల్లతో అడిగిపించుకుంటాం, వాకప్ చేసుకుంటాం. సేమ్ ఇప్పుడు ఈయన ప్రతి స్కామ్లో వీళ్ళ అన్న తమ్ముళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు, ఈయనకు దగ్గర ఉన్న మంత్రులు, దగ్గర ఉన్నోళ్ళు, అంటే దండుపాలెంకి వెళ్ళి వచ్చిన బ్యాచ్, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియా, ఈరోజు వాళ్ళు అభద్రత భావానికి గురవుతుండ్రు. వీళ్ళు ఇప్పుడు అరే వీళ్ళు మొత్తం వీళ్ళు దొంగ పని చేస్తున్నారు అని చెప్పేసి ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను చేసిన దొంగతనం తెలిసింది. ఇప్పుడు ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్నారు, దొంగతనం గురించి మాట్లాడుకున్నారు వాళ్ళు. అరే ఇంత అన్యాయంగా లియోనియా రిసార్ట్స్ 10,000 కోట్లది 331 కోట్లకే కొట్టేసారు. పుప్పాలగూడది దొబ్బేసిండు, ది లెజెండ్ 2 చెరువులలో కట్టింది, అలా హైడ్రా ముఖ్యమంత్రి అన్నదమ్ములు చేస్తున్నంతే ఈ మంత్రులు మాట్లాడుకుంటే కమిషనరు, హైడ్రా కమిషనర్ కూడా మొత్తం ఆయన చెప్పు చేతల్లోనే ఉన్నాడు, ఈరోజు ఏం చేస్తలేరు అని చెప్పేసి వాళ్ళు ఈ సబ్జెక్టే మాట్లాడారు. అడ్వర్టైజ్మెంట్ మొత్తం మున్సిపల్ దగ్గర పెట్టుకుంటూ మాకు చెప్పిన వాళ్ళకి అసలు ఎవ్వరికి ఇస్తలేరు, మొత్తం ఎగ్దమ్ అన్న తమ్ముళ్ళే గుంజేసుకుంటుండ్రు. మధ్యలో కొన్ని నవనిర్మాణం అనేటువంటి పెట్టుకొని, ప్రకాష్ యాడ్స్ని పెట్టుకొని ఈరోజు కంప్లీట్గా వాళ్ళే తింటుండ్రు. ఈరోజు ఎవ్వరికి కార్యకర్తలకు ₹1 బోనిస్తలేరు, మామూలుగా దాని మీద ఆధారపడ్డ బతుకుతారు కూడా ఎవరికి. ఇదే సంభాషణ మంత్రుల మధ్య నడిచింది, వేరే ఏం లేదు. దాన్ని మొత్తం రికార్డ్ చేసి నాకు వెనక కుట్ర, అదే అన్ని శాఖని దగ్గర పెట్టుకుని దొంగతనం చేసుకుంటున్నావు. ఆ దొంగతనం గురించి మరి మాట్లాడుతున్నారు. వాళ్ళు దొంగలని చెప్పేసి ఒక దొంగ ఏంటి ఎట్లా చెప్పు వాళ్ళు? నేను అదే చెప్పిన, దే ఆర్ నాట్ డెకాయ్, దే ఆర్ నాట్ అండర్ వరల్డ్ డాన్స్ వాళ్ళ తిననీకి. కాబట్టి 100% ఆయన డిస్క్వాలిఫైకి అర్హుడు. మంత్రులను అందరినీ కోరుకుంటున్నాను మీరు వెంటనే. ఇంకోటి ప్రచారం కూడా జరుగుతుంది, మంత్రులంతా అధిష్టానానికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుద్ది. అది మంత్రులు సీఎం మీద కంప్లైంట్ చేసేంత చేయొచ్చు. సీఎం చిల్లరగాడు కాబట్టి నా సొంతలు ఇచ్చిన మంత్రులు ఇవ్వలేదా? నేను మంత్రులనే అడిగాను, మీకు సిగ్గులేదా అబ్బాయి అని చెప్పి మంత్రులనే అడుగుతున్నా నేను ఓపెన్గా. మీకు సిగ్గులేదా ఐసొంటోని కింద పనిచేయడానికి? ఏ అర్హత ఉన్నది వాళ్ళతోని? ఇప్పుడున్న మంత్రులల్లా నువ్వు శ్రీధర బాబుతోని కానీ, దామోదర రాయనసింహ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డితోని కానీ, నువ్వు వీళ్ళతోని ఒక అరగంట వాళ్ళు 20 పేజీలు రాయగలుగుతారు, వాట్ ఈజ్ కాంగ్రెస్, వాట్ ఈజ్ తెలంగాణ అని. 20 పేజీలు రాయగలుగుతారు, 20 గంటలు మాట్లాడగలుగుతారు. అదే నీ దగ్గర ఏం మాట్లాడగలుగుతారు? నువ్వు భూముల గురించి ప్రతి సభలో మాట్లాడతారు. ఏం మాట్లాడతా బ్రదర్? ఈయన ఆధారంగా మాట్లాడేది 5 నిమిషాలు ప్రిపేర్ అయిపోయేది. దాని తర్వాత బూతులేనా, నరుకుతా, కోస్తా, తొక్కుతా, చీలుస్తా, ఇదే కదా. ఇది తప్ప వేరే భాష ఆయన దగ్గర ఏమున్నది మాట్లాడి? కాబట్టి ఆయన దగ్గర ఏది లేదు. ఈరోజు పూర్తిగా అంటే ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టిన కాంచెలి ది మోస్ట్ అన్ఫార్చునేట్ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉందంటే రేవంత్ రెడ్డి. దాన్ని ఇవాళ ఎన్ని రోజులు ఒప్పుకుంటూ, కానీ ఇప్పుడు నేను అనుకుంటా మంత్రుల్లో కొంచెమైనా చీముని నెత్తురు ఉంటే ఎమ్మెల్యేల మంత్రులు మీరు తక్షణం ఇప్పుడు మొన్న నాకు తాజాగా తెలిసిందంటే అనిరుద్ధ్ రెడ్డి ఫోను, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫోను ఫుల్ లెవెల్లో ట్యాపింగ్లు ఉన్నది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఇద్దరు ఫోన్లు అవుట్ రైడ్గా ట్యాపింగ్లు, అవుట్ అండ్ అవుట్. వాళ్ళ ప్రైవేట్ ముఖ్యమంత్రి వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే అని చెప్తే వేరే 50 ఏళ్ళు ఉండు ఎవడొద్దు అంటుండు. నేను సొమ్మేం పోయింది 50 ఏళ్ళు ఉండు. అదే మేము వద్దని మేము అంటున్నామా? చక్కగా ఉండు. నెక్స్ట్ మరినే గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రికి వచ్చిన పట్టుకొని గుంపు మేస్త్రి అంటాడు. ముఖ్యమంత్రి ఆంధ్రాకి పోతే, మన ఢిల్లీకి పోతే నా దొంగను చూసినట్టు చూసింది అంటుండ్రు.
ఆ టైటిల్స్ చీఫ్ మినిస్టర్ చైర్ టైటిల్స్ నువ్వు ఎన్నెన్ని మార్చినావు నువ్వు? దొంగని నువ్వే పెట్టుకున్నావు, గుంపు మేస్త్రని నువ్వే పెట్టుకున్నావు, ఇంకా ఏమో పెట్టుకున్నావు. కాబట్టి ఆ చైర్ వాల్యూ నువ్వు ఆల్రెడీ తీసి పడేసినావు. చైర్ వాల్యూ లేదు. నేను ఎన్ని రోజులు ఉంటే అంత బాధాకరంగా తప్ప ఏం లేదు. నిన్న కూడా మాట్లాడుతూ రాహుల్ భాయ్ ఆత్మ నా ఆత్మతో కలిసింది, అప్పటి నుంచి నేను డిసైడ్ అయినా రాహుల్ భాయ్ ఏది చెప్తే నాకు చేస్తాను అంటున్నాడు. ఏంది మరి అసలు రాహుల్ భయ్య అంటే ఎన్ని రోజులు చేయలేదా? ఎన్ని రోజులు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. లాస్ట్ జగ్గారెడ్డికి బిడ్డ పెళ్లి కార్డు అని కూడా రాహుల్ గాంధీ పోయి కలిసిండు. మహేష్ కుమార్ గౌడ్ బర్త్డే చాక్లెట్ ఇస్తా అంటే ఆయనకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండు. లట్రం పుట్రం వాళ్ళందరినీ కలిసిండు. ఒక ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ద స్టేట్ను కలవలే. ఎందుకు? నిజమే నాదంతా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడు, ఫోటో ఇవ్వలేదబ్బా. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగా ట్రోల్ చేశారు దాన్ని. ముఖ్యమంత్రితో ఒక ఫోటో బయట పెట్టారు అని చెప్పేసి. బీఆర్ఎస్ లో ట్రోలింగ్ ఏముందో మనకు అవసరం లేదు. వాళ్ళు చక్కగా ఉంటే ఇక్కడ దాకా ఎందుకు? ఆ చక్కగా లేకనే కదా ఈరోజు సమస్యలన్నీ. ఆ సమస్యలు కొనసాగిస్తుండే నా అంతకుమించి. రాహుల్ గాంధీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే నంబర్ 1. ఇన్ఛార్జి నన్ను దేక్తలేదు నంబర్ 2. మీనాక్షి నటరాజన్ ఆమె ఫోన్ కూడా ట్యాపింగ్ ఉన్నదని చెప్పేసి మనం చూసినాం. మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాపింగ్ ఉందని చూసినాం. ఈ మధ్యలో కొంచెం స్టార్టింగ్ లో హడావుడి చేసినట్టుంది. ఆమె ఇప్పుడు రాష్ట్రానికి ఆమె ఆర్గనైజేషన్ పైన ఉన్నది. అయ్యో ఇక్కడికి వచ్చి 4 రూపాయలు సంపాదించట్లేదు. ఇప్పుడు దీపాదాస్ నుంచి ఇది ఇల్లు తీసుకుంది. ఎందుకంటే ఆమె దుకాణం నడిపింది, హోల్సేల్ రీటైల్ అన్ని షాప్లే నడిపింది. కాబట్టి ఆమెకు అవసరం లేదు, మీనాక్షి అవసరం లేదు. కాబట్టి ఆమె పక్కన పెట్టేది. వీళ్ళు ఇంతమంది రాహుల్ గాంధీ కలుసుడు అంత విచిత్రమన్న ఎందుకనంటే ఈయన అభద్రత భావంలో స్ట్రాంగ్ ఉన్నాడు. రాహుల్ గాంధీకి ఈయన వ్యవహార శైలి లగిచర్లలో ఆయన క్యాంటీయే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకోవడం ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాడు. ఈరోజు ప్రతి అంశం మీద హైడ్రాతోని ఇల్లు కూలగొట్టడం ఆయన కోపంగానే ఉన్నాడు. కాబట్టి కలుస్తారు. ఇక నేను గుంపుల జాతరకు పోతుంటే ఆ జాతరలో బీసీ దానిపైన ఏదో ప్రజెంటేషన్ నడుస్తుంది. బీసీ అనేది జాతీయ స్థాయిలో ఉన్నది కాబట్టి ఇది నేషనల్ లెవెల్లో చూపియాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రజెంటేషన్ పెట్టుకున్నారు. అయిష్టంగా కలిసిండా రాహుల్ గాంధీ? అయిష్టంగా కాదు, ఈయన గెలవనికే పోలే. ఆయన ప్రజెంటేషన్ చూద్దామని పోయిండు. పోయి ఇక సార్ అని పెట్టి ఈయన సెకండ్ పట్టుకుంటూ ఫోటో వండి చూసి ఫోటో తీరా అయ్యా అని చెప్పి తీపించుకున్నాడు. ఇక వేసుకున్నాడు. ఇక సోనియా గాంధీ ఒక ఉత్తరం తీసుకున్నాడు. లైఫ్ టైం అచీవ్మెంట్ బ్రదర్, నీవు రోడ్డు మీద పోయే ఎవరినన్నా ఒక ట్రాన్స్జెండర్ను లేకుంటే ఎవరన్నా దొంగను ఎవరినైనాతో సోనియా గాంధీకి ఒక ఉత్తరం పెట్టి మళ్ళీ రిప్లై పంపుతుంది. నీ రిప్లైతోని నేను బాగా ఇదైనా కానీ నేను మీ పెళ్ళికి రాలేకపోతున్నా మై వామ్ విశేషాన్ని పంపుతుంది సోనియా గాంధీ. ఎవరు ఉత్తరం రాసినా దానికి రిప్లై ఇస్తుంది. అట్లా ఈయనకు రిప్లై ఇన్విటేషన్ రాలేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రి కాబట్టి రిప్లై పంపుతుంది కదా. దాన్ని ఆస్కర్ కానికంటే ఆస్కర్ అవార్డు కాదు కదా, అంతకంటే ఎక్కువ నోబెల్ బహుమతి లెక్క నోబెల్ అవార్డు లెక్క ఫీల్ అవుతుంది. ఇవన్నీ లంగ మాటలు. ఇప్పుడు ఆయన ఈ మాటలు ఇస్తే చెప్తారు, నరేంద్ర మోడీ దగ్గర పోయి మేము బడే బాయ్ అని మళ్ళీ ఆయనకు చెప్తారు. కాబట్టి ఈయన ఎవ్వరికి కూడా నమ్మకమైన వాడి కాదు, ఎవరికి విశ్వాసమైన మంత్రి కాదు, ఎవరికి విశ్వాస పాత్రుడు కాదు. నిన్న సేమ్ అదే దాంట్లో సోనియా గాంధీ ఇచ్చిన లెటర్తో మాట్లాడితేనే నేను ఇక్కడ ఈ కుర్చీలు ఉంటే రేపు ఇంకో కుర్చీలు ఉంటా అని చెప్పాను. అంటే ఏమన్నా ఇంటిమేషన్ వచ్చిందా అధిష్టానం ఇంటిమేషన్ ఏమి ఇవ్వలే కానీ మొత్తానికైతే ఈయన మీదనైతే నారాజు కాదు, చాలా అసహించుకుంటాను. నీ అమ్మ వీడిని సీఎం చేసినావేంద్రా అని, సీఎం పరువు పోతుంది కదా అనేది చాలా ఈసడించుకుంటున్నారు వాళ్ళు. అబ్బాయి అన్నట్టున్నారు. ఎక్కడ పోతుంది మరి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ సంథింగ్ అంటే మొత్తం ఇప్పుడు మంత్రులను ఓటుకు నోటు ఎటు పోయిందో ఫోన్ ట్యాపింగ్ కూడా అటే పోతుంది. అంతేనా? అంతే. ఓటు నోటు ఎటు పోతుందో ఏమవుతుంది తప్ప ఇవాళ దురదృష్టం కదా. ఒక ఓటుకు నోట రెడ్ హ్యాండ్ దొరికిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినానంటే ఏంటి? చేసేటోనికి సిగ్గు లేదా? చేస్తుంటే మద్దతు తెలిపినోనికి సిగ్గు లేదా? అడిగేటోనికి ఎట్లైనా లేదనుకో. కాబట్టి ఎటుపోతుంది వ్యవస్థ. అందులో ఇది ఒకటి ఏమవుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఏం కాదు. ఇక్కడ మన దగ్గర ఏ కేసు కూడా ఏం కాదబ్బా. మనం అనుకుంటే ఏమో జరుగుతుంది. బలహీనునికే అవుతాయి ఏవైనా. బలహీనునే చంపుతారు, బలహీనులనే. ఎందుకు బీజేపీ కూడా ఫస్ట్ నుంచి అడుగుతుంది ఫోన్ ట్యాప్ ఇష్యూ, సిబిఐకి హీరో అవసరం అవుతుందంటే మరి ఎందుకు ఇస్తలేడు రేవంత్ రెడ్డి సిబిఐకి? ఏమన్నా మతలబ్ దాంట్లో ఏమవుతుంది? సిబిఐకి ఇచ్చినాయి కదా. ఎవరికి ఇచ్చినాయి? చేయాలంటే ఏదైనా చేస్తారబ్బా, చేద్దాం. ఇప్పుడు ఉన్నాయి ఏమవుతున్నాయి కేసులు, ఉన్న కేసులు ఏమవుతున్నాయి? సిబిఐకి ఇవ్వమంటున్నారు. ఈమనంటే ఇప్పుడు ఎంపీలు వాళ్ళు తీసుకోవచ్చు.
పార్లమెంట్లో మాట్లాడి మీరు దీన్ని అంటే సిబిఐ సిబిఐ రాష్ట్రం రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి కదా, అనుమతి ఉండాలి. కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకోవచ్చు. తెచ్చుకోవచ్చు. కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొని అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. అసలు ఫోన్ ట్యాపింగ్ నాది జరగలేదు కాబట్టి నన్ను సిట్ అధికారులు కూడా పిలుస్తలేరని కూడా ఒక మాట నువ్వు అన్నాడు. మంది ఫోన్లు వాడతావు కదా, డీల్ చేసేటప్పుడు అంతే. నీ ఎప్పుడు మంది ఫోన్ అదే హోంమంత్రి నీ దగ్గర పెట్టుకున్న సిట్టోళ్ళు నీ దగ్గర పెడదు డమాక్ ఉండాలి. అంటే నాకు జరగలేదు అని చెప్పి అందుకే నా దగ్గర రాలేదు. జరిగిన వాళ్ళందరూ పిలిచి నీకు జరగలేదు నేను ఒప్పుకుంటా. ఇవాళ హోంమంత్రి ఎవరు చిట్టు ఎవరు వేసిండ్రు? చిట్టు ఎవడు వేసిండ్రు? నువ్వుగా వేసింది సిట్టు. నువ్వు వేసినావు సిట్టు. నీ పరిధిలో ఉన్నది. ఈరోజు నీ పరిధిలో ఉన్న సిట్టు నిన్ను ఎందుకు పిలుస్తుంది? షికాగో వెళ్ళి రిపోర్ట్ అడుగు. మరి షికాగో అలా లేదు, షికాగో వెళ్ళి రిపోర్ట్ బయట పెట్టుకో. మరి ఆ రిపోర్ట్ బయట నువ్వు హోంమంత్రివే కదా, అది ఎందుకు బయట పెడతాడు షికాగో వెళ్ళి రిపోర్ట్ను? కాబట్టి ఈయన ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మాట్లాడతాడు. అన్ని దొంగ మాటలు, అన్ని పచ్చబద్దాలు. అసలు ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధమే లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడైతే బీఆర్ఎస్ లీడర్ ఉన్నాడో అప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇస్తే అది అట్నుంచి త్రూ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మొత్తం బయటపడ్డది అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. బ్రదర్ ఏది ఉన్నా ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్, ముఖ్యమంత్రి చేయాలన్నది చేస్తాడు. అది ఏం కాదు, అది కూడా అదేనో సెటిల్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయి కుమార్ ఏమైంది? నీకు నితిన్ ఉండే కదా ఎవడు ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళది అంటే ఏమైంది? ఫైనల్గా అందరిని మాట్లాడుకుంటావు, అంతా క్లోజ్ చేసుకుంటావు. కాబట్టి ఏం చేయదు. క్రికెట్ ఒకటి టికెట్లు ఇవ్వాలి కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద శ్రీనివాసరెడ్డి మీద పెట్టినావు. తక్కువ మీద ఎందుకు పెట్టావు? శ్రీనివాసరెడ్డికి మన కొత్తగూడ శ్రీనివాసరెడ్డికి కాళేశ్వరం స్కామ్ అప్పచెప్పు. బిడ్డ అందరు జైలుకు పంపుతాడు ఆయన. టికెట్లు ఇవ్వలేదని పెట్టిన అది ఒరిజినల్ రిపోర్టే ఇచ్చింది ఆయన. నిష్పక్షపాతంగా పనిచేస్తారు సినిమా. ఈయన టికెట్లు ఇవ్వాలి కాబట్టి స్ట్రిక్ట్ ఆఫీసర్ని వేసుకుంటాం. మరి కాళేశ్వరం మీద ఎందుకు కమిషన్ వేసి ఎందుకు వదిలేస్తాం? సెంట్రల్ విజిలెన్స్కి ఎందుకు ఇవ్వవు దాన్ని? స్టేట్ విజిలెన్స్కి ఇవ్వచ్చు కదా, ఇయ్యడు. కాళేశ్వరం ఏమో నిజమేనా? బీజేపీ అంటుంది కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే డ్రామాలు చేస్తున్నాయి, అందుకే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఇస్తలేడు, కాళేశ్వరం సంబంధించి ఏమి ఇస్తలేడు. ఎవరికి అనుకూలంగా ఎట్లా మాట్లాడుకోవాలో అట్లా మాట్లాడుకుంటారు. ఎక్కడి పాట అక్కడ పాడుకుంటాడు. ఎవరిది చేస్తారు. ఇలా ఓటు ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏ కష్టం వచ్చినా ఆయన ఆదుకుంటాడు. బిగ్ బాస్ అంతే. ఈరోజు సీఎం రమేష్ తీసుకొచ్చి 1600 కోట్ల రోడ్డు వర్క్లు ఇచ్చిందంట. ఏ ఉద్దేశంతో ఇచ్చింది రోడ్డు వర్క్? చెప్తున్నా ఓపెన్ టెండర్లో వచ్చింది, నేనేమి ఇవ్వలేదు అని అంటుండు. ఓపెన్ టెండర్లో వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకు రూల్స్ ప్రకారం ఇచ్చినామని చెప్తుండు కదా. అవునా? బయనకి ఎందుకు రావాలి? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రెవెన్యూ మంత్రి కంపెనీకి ఎందుకు రావాలి? మళ్ళీ మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు రావాలి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్? వాళ్ళకి వచ్చేటట్టు మీరు చేసుకుంటారు కాబట్టి. ఈరోజు అమృత్ ప్రాజెక్టు మీ బామ్మర్దికి ఎందుకు రావాలి? అవి అట్లా వస్తుంది. టెండర్ ప్రకారం వేస్తే వాళ్ళకి అట్లా వచ్చేటట్టు మీరు రూల్స్ ఫ్రేమ్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఈరోజు హైదరాబాద్ తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు మొత్తం నవనిర్మాణకే ఎందుకు రావాలి? ప్రకాష్ యాడ్స్కి ఎందుకు రావాలి? వేరే దానికి ఎందుకు రావద్దు? 209 కంపెనీలకు ఇవ్వడానికి వీళ్ళిద్దరికి మాత్రమే ఎందుకు రావాలి? వాళ్ళు వచ్చేటట్టు మీరు చేస్తారు, తక్కువ బెదిరిస్తారు. 10,000 కోట్ల ప్రాపర్టీ ఎవడు కొనుక్కుంటా కేవలం రంజిత్ రెడ్డి వాళ్ళు వీళ్ళ అన్నతమ్ముళ్ళే వీళ్ళకి సినిమా గుర్తొస్తుంది, ఛత్రపతి సినిమా అనుకుంటా. రాజ్ బిహార్ వచ్చాడు కూర్చుంటే అంతే, వీళ్ళకే వస్తుంది. అది లీగల్ ప్రకారం వస్తుంది కదా, ఎందుకు వీళ్ళకే ఎందుకు రావాలి? కాబట్టి ఇవంతా స్కాములు చేస్తారు, వస్తారు. ఇవాళకి వీళ్ళు 1,00,000 కోట్లు దాటిపోయారు, 1,00,000 కోట్లలో దాటిపోయారు. వీళ్ళని కాదు, పుప్పాల కూడా ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి మార్పు అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి, ప్రచారం జరుగుతున్నా. ముఖ్యమంత్రి మార్పు ఏమన్నా స్థానిక సంస్థల వచ్చే రిజల్ట్ బట్టి ముఖ్యమంత్రిని మారుస్తారు? బ్రదర్ మారితే ఏంది, మారకుంటే ఏంది? ఎవరు వచ్చిన ఇప్పుడు అవును, ఇప్పుడు ఉన్న మంత్రుల్లో కూడా ఎవరు ఏ శాఖ బరాబరి చేసుకుంటారని చెప్పు. నీది ఉండాలి కదా, నీ కలరు నువ్వు అనేది అక్కడ కనబడాలి కదా. ఏడ కనబడుతుంది? 18 నెలలు అయితే అసలు కనబడతలేదు మంత్రుల పని. ఏడ కనబడుతుంది? పొంగిలేని పొద్దుమా పేడ చూసినా ఆయనేనా తిరుగుతున్నారు, హెలికాప్టర్లు వేసుకొని జిల్లాలలో తిరుగుతారు. మీరు పని చేస్తారంటే పుణ్యానికి వచ్చేది తిరుగుతారు హెలికాప్టర్లో. ఏమైనా పబ్లిక్ పని మీద పోతుందా? ఏమైనా సినిమా కటింగ్, మొన్న సినిమా షూటింగ్ కూడా పోయింది, రామోజీ ఫిలిం సిటీ అక్కడ పోయింది. అట్లా ఏమన్నా అంటే మాకు ఇంకా 10 బండ్లు పోయేది, దీంట్లో అయితే ఒకటే దాంట్లో 9 అయిపోతాను, 40 ఖర్చు మిగులుతుంది అని చెప్పి కథలు చెప్తాం. పబ్లిక్ ఏం ఉపయోగం? నేను
ఒక ఏం చేయలే పబ్లిక్ పనికొచ్చే పని 18 నిమిషాలు నేను చూసిన ఒక 2 ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యంగా గురైనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా ఒక జిల్లా జడ్జి ట్రీట్మెంట్ తీసుకుంది, సర్జరీ చేసుకుంది. అవునవును. ఒక కరీంనగర్ కలెక్టర్ కూడా ఏదో సర్జరీ ఏమో జరిగింది, డెలివరీ ఏదో అయింది. ప్రసవాలు అనుకుంటా ఏదో చాలా రోజుల కింద జరిగింది. అట్లా ఈ రెండు ఒక ఈ శాఖల తప్ప ఇక నువ్వు విద్యాశాఖ తీసుకో, నువ్వు ఏ శాఖ, రెవెన్యూ శాఖ అయితే మొత్తం భ్రష్టు పొంగిలేట్ అంటారు, భ్రష్టు పట్టించేసాం. ఇక్కడ ఇప్పుడు ఈడ భూములల్లో రేపు 9వ తారీఖు ఓపెన్ హియరింగ్ పెట్టారు మొట్టమొదటిసారి. అంటే ముఖ్యమంత్రి చేస్తుండే కదా, మంత్రులు మేమేం చేద్దామని వాళ్ళ బిడ్డ పేరు ఆయన 6 ఎకరాలు రాపించుకున్నాడు. ముఖ్యమంత్రిని ఫాలో అవుతారు మంత్రులు కూడా. అంతే, అన్నీ ఇంట్లో నాకు సగం మళ్ళీ సగం నేను పెట్టినా అది చేసినాయి. నువ్వు పెట్టిన పైసలతో నా బ్రదర్ గెలిచింది ఎలక్షన్. ఈరోజు ఫైటింగ్తో గెలిచింది ఎలక్షన్, పైసలతో గెలవలే. వర్ధనపేట ఎమ్మెల్యే 2 కోట్లు కూడా పెట్టలే అబ్బా, నా పైసలు దొంగలెత్తుకపోయాను అన్నాడు. పండుకున్నాడు. ఏజెంట్ లేరు, మా కాన్స్టిట్యూన్సీ ఏజెంట్ లేరు. అర్థమైందా? నేను తిరిగి అయ్యప్ప కాళ్ళని పెట్టి మా ఏరియాలలో పెట్టి బతిలాడి ఏం లేకుండా పని చేయండి భయ్ అని చెప్పి ఓటేయమని చెప్పి బతిలాడి కాంగ్రెస్ పార్టీ కొట్టారు. రూపాయలు లేదు, నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. పైసలతో గెలవలే, ఇది జస్ట్ ఊపిలో గెలిచి పడేసారు. వ్యతిరేకత అంతే. ఇప్పుడు ఫస్ట్ డిపాజిట్ రాకుండా ఓడిపోయేటోడు రేవంత్ రెడ్డి. రేపు ఎన్నికలు, మొన్న ఊపు చూడు, ఈసారి ఊపు చూడు. అందరు నీకు జిల్లా మొత్తం కాంగ్రెస్ గెలిచిన మహబూబ్ నగర్, రేవంత్ రెడ్డి అనేటోడు డిపాజిట్ రాకుండా ఓడిపోతాడు. అంత భయంకరంగా ఓడిపోతాడు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే సీట్లు పెరిగితే ఇంకా 100 సీట్లకు పైగా గెలుస్తామంటాడు. చెప్తారబ్బా, ఇప్పుడు రాహుల్ గాంధీ కలిస్తే ఆత్మ కలిసింది అన్నారు. ఏమేమో కలిసిందంటారు, ఇక ఎందుకు ఎవరో ముందు కానీ అదేందా అల్లే లఫంగి మాటలు అంతే ఉండదు. ఇప్పుడు వీళ్ళ కానీ ఫైనల్గా ఇప్పుడు ఒక మాట, ఏం జరుగుతుంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో? కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే చిట్చాట్లో మాట్లాడాడు, గతంలో కేసీఆర్ చేసిండని చెప్పేసి 100,000 సార్లు ఆరోపణ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అదే చేయడం, లేకపోతే అసలు ఓవరాల్గా ఏం జరుగుతుంది? గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అయినా ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ అయినా ఏం జరిగాయబ్బా? అందరు నీతులు మాట్లాడతారు, అందరు లంకతలే చేస్తారు. అదేందా? మీకు న్యూస్ అవుతుంది, జనాలకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మేము అవన్నీ చూసి మాట్లాడడానికి మేము ఉంటాం, అంతేగాని నీకు వీనికి శిక్షలు పడి జైలుకు పోయేటోళ్ళు అట్లే ఉండదు. ఎవడో ఒకరిని వేసి, మన సీతక్క దాంట్లో నేను ఎప్పంచలో మొత్తుకుంటా ఉండే, పలానా భీమవరం బుల్లోని పెట్టుకున్నారు మొత్తం దోచేస్తుందని చెప్పి. వాడు రిటైర్ అయినాక మళ్ళీ ఈయనంత బుద్ధిమంతులు లేడు, ఈయనంత సక్కనోళ్ళు లేడు అని చెప్పి ఇంత పెద్ద ఉత్తరం రాసింది. ఏసీబీకి పట్టుబడ్డాడు, ఇలా జైల్లో ఉన్నాడు. గట్టనే ఎవడన్నా గాలికి దొరికితే దొరకాలి. సీతక్క ఫుల్ మీల్స్ అని తేలిపోయింది. సీతక్క పెట్టు, అదేందా? సీతక్క మాట్లాడుకుంటా ఇస్తుంది కదా రీల్స్, పెట్టు, ఆమె దొరకాలి. ఇంకో దొంగ ఉన్నాడు ఆమె దాంట్లో, విద్యాసాగర్ రెడ్డి అని, శ్రీనిధి. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఫోన్ ట్యాపింగ్ అని, దానికి ఒరిజినల్ మూల పురుషుడు విద్యాసాగర్ రెడ్డి. 4 లక్షల సిమ్లు కొన్నాడు. ఇప్పుడు కేసీఆర్ హయాంలో కొన్నాడు. ఇప్పటికీ ఆయనే ఉన్నాడు అబ్బా. అవునవును, 2011 నుంచి ఉంటుంది. నా దగ్గరికి ఆ బాధితులు వచ్చి వాళ్ళ అన్న ముఖ్యమంత్రి దగ్గర సంథింగ్ ఏదో ఉందని చెప్పారు. అడ్వైజర్, మన అడ్వైజర్ ఏదో సెక్రటరీగా ఉన్నాడు ఆయన, చంద్రశేఖర్ రెడ్డి. ఈయన కొనసాగి అసలు నీకు ఫోన్ ట్యాపింగ్ మొత్తం బయటికి రానంటే ఫస్ట్ సిమ్లు కొన్నోని దానికి పితామహుని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా నువ్వు మళ్ళీ 10 ఏళ్ళకి ఇచ్చుకుంటా పోయినావు. ఇప్పుడు మళ్ళా ఈ 10 years ఉంటుంది. తెలంగాణ రాకముందు నుంచి ఉంటున్నాడు ఆయన విద్యాసాగర్. 2011 ఉన్నాడు, ఇవాళ దాకా 2011 నుంచి. అవును, ఆయన ఇవాళ దానిలో ఆడిటింగ్ ఉండదు, ఏముండదు. ఈరోజు ఏది ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ పైలట్ ప్రాజెక్టు పాలకుర్తి, అక్కడికల్లా మొదలైంది. పాలకుర్తి మా పంచాయతీరాజ్ మంత్రి పాలకుర్తి గురించి సీతక్క ఏం మాట్లాడది, సీతక్క గురించి పాలకుర్తి దయాకరావు ఏం మాట్లాడారు? ఇద్దరు చంద్రబాబు నాయుడు శిశువులే, గతంలో ఇద్దరు ఒకటే పార్టీ, ఇద్దరు శిశువులే. ఈరోజు ఒకరినొకరు కాపాడుకుంటా ఉంటారు. శ్రీనిధి గురించి కంటిన్యూ చేయమన్నారు ఆయన, ఈమె కంటిన్యూ. ఆయనే కదా పంచాయతీరాజ్. అవును, ఆయనే పెట్టిండు విద్యాసాగర్ రెడ్డిని, ఆయన కంటిన్యూ చేయమన్నాడు, ఈమె కంటిన్యూ చేసుకుంటుంది. వేడికాడికి అయిపోతుంది. ఇంకా అంతే. ఈరోజు ఏమున్నదబ్బా, అంతా వేం నరేందర్ రెడ్డి అంతా. ఈరోజు తెలుగుదేశం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా ఒరిజినల్ కాంగ్రెస్ చంపుకుంటారని అప్పచెప్పింది. వీడు సంపక తింటున్నారు, రాక్షసం చేతిలో పెట్టిండ్రు, తోడేరు చేతిలో పెట్టిండ్రు కాంగ్రెస్ను. వాడు సంపక తింటున్నారు. లాస్ట్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్లు అవుతున్నాయంటే ఇక ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి పోయినాం చెప్పి. ఇక ఏం చేస్తుంది మరి అధిష్టానం? ఇంత తెలిసి కూడా ఎందుకు అంటే చేతులు కట్టుకొని కూర్చున్నారు? భయపడుతుందా రేవంత్ రెడ్డి? గాడిదలా కాస్తుందబ్బా అధిష్టానం. ఎందుకు?
అంతే కదా, గాడిదలాగా వస్తుంది అంతే కదా. అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదా ఈ తెలంగాణలో? ఆప్షన్ లేదని కాదు, దగ్గరున్న మధ్యవర్తులు ప్యాకేజీలు తీసుకొని సేవ్ చేస్తూ ఉంటారు అంతే. దీపాదాస్ మున్షి ఆ పని చేసింది, ఈమెతోని ఇప్పుడు ఇవన్నీ బయటికి వస్తున్నాయి, ఆమె ఫోన్ ట్యాపింగ్ పెట్టిండ్రు కాబట్టి ఈరోజు జాగ్రత్త పడుతుంది తెలిసిన వెంటనే. కానీ ఏదో అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా ఈసారి ఖచ్చితంగా. అందుకే రాహుల్ గాంధీని పొగుడుతుండు, సోనియా గాంధీని ఏడ సంద దొరుకుతలేదప్ప, అందరినీ కలుస్తుండు. వేరే పార్టీ ఎంపీలను కలిసిండు మొన్న రాత్రి, అందరిని నిలగొట్టి పోలీసు వాళ్ళందరినీ నిలగొట్టి వేరే పార్టీ పక్క పార్టీ వాళ్ళని అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఏడ ఏం ఒడుస్తలేదు, ఎవరు నమ్మతలేడు ఇక. అరే సొంత పార్టీ మా ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఈరోజు సీఎం రమేష్ని కానీ లేకుంటే మేఘాను కానీ చంద్రబాబుకున్న వాల్యూ ఈరోజు తెలంగాణ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి లేదు. ఓన్లీ టీడీపీ. నువ్వు పోయి చూడు, వేములవాడ ఇంటికాడ పొద్దుగాల కెమెరా పెట్టుకొని చూడు ఎవడు ఉంటాడు, మొత్తం టీడీపీ వాళ్ళు, ఆంధ్ర టీడీపీ వాళ్ళు మొత్తం వాళ్ళే. చుట్టుపక్కల భూములు జాగాలు మొత్తం అవి తప్పి ఇక వేరే ఏం లేదు. వేములవాడ ఇంటికాడ చూడు, అంత కథ అంతా సినిమా బ్రహ్మాండంగా కనబడుతుంది. పొద్దున్న 8 గంటల కెమెరా పెట్టు, మొత్తం వాళ్ళే ఉంటారు. ఇవాళ ఏం లేదు, తెలంగాణ మొత్తం నాకి పడేసి గీకుతుంటే ఇక్కడ లలితాజీ గారు గుండు ఉన్నట్టు ఉంటే తయారైంది తెలంగాణ సాఫ్గా మంచిగా.